అందులో మాకెవరు ఎదురులేరు, ఎవరు సాటి రారు. మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం. ఇంకా చెప్పాలంటే మొత్తం నేను సరే వనపర్తిలో ఓడిపోయినా బాగుంది, మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించారు ప్రజలు? తప్పు చేశారు ఆడ కేసీఆర్ గారు ఏమన్నా? అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ నిన్ను ఎందుకు ఓడగొట్టింది? మేము అన్న మాటల ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోటములకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మహాతల్లి, నువ్వు ఆర్భాటం కోసం ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని టీవీ 9లో కూర్చొని 20 లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళీ దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో 20 లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది. వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, పొరపాటును అంగీకరించడానికి కూడా ధైర్యం ఉండాలి. లంబాడి తాండాలలో ఎన్నికల ప్రచారానికి పోతే సీఎం రిలీఫ్లు ఇప్పించినాం కదమ్మా, ఇచ్చింది సార్. కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా, వచ్చింది. మీకు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిండు కదా కేసీఆర్, ఇచ్చిండు. గ్రామ పంచాయతీలు అయినా కదా అయినాయి. మళ్ళీ ఇన్నైనాక ఎట్లేరమ్మా వేయాలి కదా అని దండం పెడితే మహిళలు, లంబాడి మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నమ్మా కవిత, తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పని నువ్వు చేసింది. లంబాడ మహిళలు అన్నారు మా మొహం పట్టుకొని, ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా? వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అది. మీడియాలో ప్రచారం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అట్లా స్వీకరించారు. లేదమ్మా పడరాక పెట్టింది కేసు, మేమేదో ఉపాధి కోసం అయితే సరాయి చేసుకుంటే మమ్మల్ని జైలుకు పంపించారు అని ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. వాళ్ళు వెళ్ళగక్కి మళ్ళీ ఈ సరాయి వ్యాపారం మీ కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని అడిగారు. నన్ను అడిగారు, మా నాయకులందరూ ఉన్నారు ఎప్పటి తాండాల. నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే 1.8తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమరి పుణ్యాన 3-4% ఓట్లన్నా పోయినాయి. ఇప్పటికైనా నిజాయితీగా నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మ కన్నా తెలిసి ఉండాలి ఈ విషయం. ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరు. ఆయన చాలా నిష్కర్షగా ఉంటారు, చాలా నిర్మమాటంగా ఉంటారు. పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు. ఈరోజు ఆయన మానసిక బాధకు, ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమై కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం. అది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఎవరిని ఏం చేయలేరు. అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే నిగ్గు తేలుతుంది ఎప్పటికైనా, ఒకరోజు కాకపోయినా ఒక రోజుకైనా. కేసీఆర్ తెలంగాణకు ప్రతీక, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో, కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు, ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన, ఆ గౌరవభావం ఏది ఉందో ఒక కిరీటం లాంటిది. మేమందరము దానికి వన్నె తెచ్చే పని చేస్తున్నాము. తమరు చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. మీ మీద పడ్డ బురద ఇక మీరు నిజం చేసిరా అబద్ధం చేసిరా వాళ్ళు తప్పు కేసు పెట్టిరా కొద్దిసేపు పక్కకు పెడతాను, ఆ మీమాంసలోకి నేను పోను. ఇప్పుడు అది కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరు కూడా నేను బురద తీస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది. మేము బాధపడ్డాం, జైలు పట్టుకపోయినా నిద్రపోలే నేను, అంత బాధపడ్డా. ఆడపిల్ల, అధినాయకుడి కూతురు, బిడ్డ లాంటిది, చాలా చాలా ఫీల్ అయినాం. ఇంట్లో నా వైఫ్ నిద్రపోకుండా ఎంతసేపు ఉంటారు, రాత్రంతా నిద్రపోలే. నేను కాదు, నేను ఒక్కడిని కాదు,
తెలంగాణలో కేసీఆర్ అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నరకం అనుభవించారు ఈమె తీసుకుపోయినప్పుడు. కానీ నువ్వు ఇలా వివరిస్తున్న తీరు జుగుప్స కల్పిస్తున్నది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా సరే తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి. ఈ పొరపాటు అయిందని చెప్పి ఒక మాట అని నీ వ్యాఖ్యల్ని విరమించుకుంటే నీ గౌరవం పెరుగుతుంది, లేదంటే నీ ఇష్టం. థ్యాంక్ యూ అంటూ వైరల్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.